మా ఇంట్లో చేసే ఒక స్పెషల్ దోశ కోసం ఈ పొడి నేను ఇంట్లో తయారు చేస్తానండి. ఇదేంటంటే నార్మల్ దోశలో కూడా యాడ్ చేసుకోవచ్చు, మీకు బాగుంటుంది టేస్ట్. అలానే స్పెషల్ దోశ అన్నా కదా, అదేదో కాదు, పులిహార దోశ. పులిహార దోశ పైన నేను ఈ పొడి యాడ్ చేస్తాను. ఈరోజు మీకు ఈ రెసిపీ చూపించేస్తా. హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ టు కేఎస్ఎన్ కిచెన్ కథలు. ఇవాళ మన వీడియో చిన్నులపాయ కారం. మిక్సీ జార్ తీసుకొని ఇట్లా ఒక 2 స్పూన్స్ వేయించిన శనగపప్పు యాడ్ చేసుకోండి. అలాగే కొంచెం జీలకర్ర, వేయించిన శనగపప్పు తగ్గట్టు కొంచెం చిన్నులపాయలు కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని అలాగే కొంచెం ఒక 1/2 స్పూన్ కారం యాడ్ చేసుకోండి. కావాలంటే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ఇట్లా అన్నీ యాడ్ చేసుకొని లిడ్ క్లోజ్ చేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి. కొంచెం బరగ్గానే పట్టుకోండి. మళ్ళీ దీన్ని కరివేపాకు వేసి మళ్ళీ మిక్సీ పడతాము మనము. ఇట్లా కొంచెం మెదిగిన తర్వాత కొంచెం కరివేపాకు యాడ్ చేయండి. కరివేపాకు యాడ్ చేసి మళ్ళీ మిక్సీ పట్టుకోండి. నాకు కొంచెం కారం తగ్గింది అనిపిస్తున్నా, మళ్ళీ కారం యాడ్ చేశాను. కారము కరివేపాకు యాడ్ చేశాక మళ్ళీ మిక్సీ పట్టుకోండి. అలాగే ఇప్పుడు మీ టేస్ట్కి తగ్గట్టు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇక్కడ కల్లుప్పు యాడ్ చేసుకోండి, మిక్సీ పడుతున్నాం కాబట్టి ప్రాబ్లం ఉండదు. ఒక 2 స్పూన్స్ అట్లా కల్లుప్పు యాడ్ చేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోండి. ఈ పొడి ఏంటంటే మనం ఫ్రైస్ చేస్తాం కదా, ఏమన్నా ఆలూ ఫ్రై కానీ అట్లా దాంట్లో కూడా యాడ్ చేసుకోవచ్చు. లేదా కర్రీలో కొంతమంది మసాలా కర్రీస్ లాగా చేసుకుంటారు, అన్ని కర్రీస్లో దాంట్లో మామూలు కారం యాడ్ చేసుకొని మనం ఈ కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. చిన్నులపాయ కారం లాగా టేస్ట్ బాగుంటుంది. దోశ పైన యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఇడ్లీకి మనం కొబ్బరి చట్నీ చేసుకుంటే దానికి నంచుకోవడానికి కూడా బాగుంటుంది. ఇది ఒకసారి ట్రై చేసి చూడండి. ఒక 20 days నిల్వ ఉంటుంది. ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం.